ఇక్కడ మనం చూస్తున్న చేను పరిశీలించినట్టయితే పైన చూస్తే బాగానే అనిపిస్తున్నది, పచ్చగానే ఉంది కదా, ఏం లేదు అనిపిస్తుంది. కానీ చూడండి, మనం అబ్జర్వ్ చేసి చూసినప్పుడు ఇందులో బ్యాక్టీరియల్ ఎండు తెగులు కనిపిస్తుంది. చూడండి, ఇగో ఆకు కొస్స భాగంలో పసుపు రంగు మచ్చలు ఏర్పడినాయి. ఇది క్రమంగా ఏమవుతుంది అంటే ఆకు పసుపు రంగులోకి మారి ఈ మచ్చలు అనేవి క్రమంగా ఆకు మొత్తం విస్తరించి ఇది ఎండిపోయిన విధంగా కనిపిస్తుంది. ఇక్కడే కాదు, అంటే మనం ఈ నిశితంగా పరిశీలించి చూసినప్పుడే కనిపిస్తుంది. లేదంటే మామూలుగా ఎక్కడో ఒకటి మొదలవుతుంది కాబట్టి మనం చూస్తే దీంట్లో ఏం తెగులు లేదనిపిస్తుంది. చూడండి, అదేవిధంగా ఇంకా కొంచెం ముందుకు పోతే కూడా మనకి ఈ తెగులు యొక్క లక్షణాలు కనపడుతున్నాయి. చూడండి, ఇక్కడ అంటే ఈ పొలంలో ఇప్పుడే మొదలవుతుంది బ్యాక్టీరియల్ ఎండు తెగులు. కాబట్టి దీని నివారణ కోసం మనం ప్లాంటోమైసిన్ అనే మందును పిచికారి చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇంకా అంటే ఈ ఉధృతి అనేది పెరిగే అవకాశం ఉంది. ఇలా వ్యాధి ఉధృతి పెరగక ముందుకే మనం గమనించి పై మందులు స్ప్రే చేసుకున్నట్లయితే దీనిని నివారించవచ్చు.